రాజమండ్రి సెంట్రల్ జైల్లో మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, మా అందరికీ కూడా చాలా సన్నిహిత నాయకుడు. ఎందుకంటే ఈ గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ కూడా పనిచేసిన మిథున్ రెడ్డి గారు సెంట్రల్ జైల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అరెస్ట్ చేయడం ద్వారా ఇక్కడున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆయన్ని ములాఖతులో కలుసుకోవడం కోసం పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు, మేమందరం కూడా వెళ్ళాం. చాలా మేమైతే మిథున్ రెడ్డి గారి అరెస్టు ఆయన మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. కొంతమంది మీద కక్ష సాధించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఖరారయింది. ఒకవేళ ఏదైనా పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కక్ష సాధించాలనుకున్న జాబితాలో మా కుటుంబం ఉంటుందని ఎప్పుడు చెప్పేవాడు ఆయన. ఈరోజు అదే జరుగుతుంది అక్కడ. చాలా చిత్రం ఏంటంటే ఇదేది ఏదో ఇప్పటికిప్పుడు సీక్రెట్గా చేసిన వ్యూహరచన కాదు ఈ ప్రభుత్వాన్ని. ఊరు వాడ తిరిగి ఒక రెడ్ బుక్ చూపించి, ఇదిగో నేను ఇందులో పేర్లు రాసుకున్నాను, వీళ్ళందరినీ హింసిస్తాం, కక్ష సాధిస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తామని లోకేష్ గారు ఆ రోజే ఊరు వాడ తిరిగి చెప్పాడు ఆయన రెడ్ బుక్ చూపించి. ఆ రెడ్ బుక్లో రాసుకున్న పేర్ల ప్రకారం మేము కేసులు పెడతాం, మేము కక్ష సాధిస్తాం అనేది ఆ రోజే చెప్పాడు. దానికి అనుగుణంగా ఇవాళ కార్యాచరణ జరుగుతూ ఉంది. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం, జగన్ గారు ఉన్న మాట చెప్పి తూచా తప్పకుండా ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అబద్ధాలని నమ్మి ఈ రోజున ఓట్లు వేయడం వాళ్ళు చేసుకున్న దురదృష్టం. ఈ దురదృష్టం ఎలా ఉంటుంది అనేది ఎన్నికలయ్యి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన 3 నెలలకి అందరికీ తెలిసిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలాంటి అరెస్టులన్నీ చేస్తూ ఉన్నారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమమే కార్యాచరణ జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా వేరే డీవియేషన్ ఏం లేరు వాళ్ళ పాపం. మేమైతే చెప్తున్నాం, అరెస్టులకి భయపడేవాడు, కేసులకి భయపడేవాడు ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో లేరు. ఒక సామాన్య కార్యకర్త నుంచి మా అధినాయకుడి వరకు అందరూ కూడా మీ కక్ష సాధింపులకి గురవుతున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అయినా సరే ధైర్యంగా దీక్షగా ముందుకెళ్తాం ప్రజల కోసం. నిన్ననే మా నాయకుడు మా పార్టీ మీటింగ్లో డిజిటల్ బుక్ గురించి చెప్పారు, మీరు కూడా చూసే ఉంటారు. ఈ డిజిటల్ బుక్లో ఎలా నమోదు చేసుకోవాలి, బాధితులని ఎవడైనా సరే, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ ప్రభుత్వం వల్ల మేము బాధితులుగా మిగిలాము, లేదా పలానా అధికారి వల్ల మేము బాధితులుగా మిగిలామంటే మీరు ఆ బుక్లో రాయండి, మీరు నోట్ చేసుకోండి, ఆన్లైన్లో నమోదు చేయండి, లేదా ఐవీఆర్ఎస్ ఫోన్లో మీరు చెప్పండి, దాని ఆధారాలు ఫోటోలు లోడ్ చేయండి, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అండగా నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి పరిస్థితులు వచ్చాయా? ఎవరు తీసుకొచ్చారు? అడ్డగోలు పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేషే కదా. మేము చాలా సీనియర్ అని చెప్పుకుంటే సరిపోతుందా? మీ సీనియారిటీ పరిపాలనలో పరిపక్వత కనిపించాలి కదా. ఇవాళ ఎక్కడైనా సరే మీ పార్టీ నాయకుల్ని, మీ పార్టీ కార్యకర్తలనే రహస్యంగా మీరు మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారో తెలుసుకోండి. మీ వేగులను పెట్టి ఒక పరిపక్వతతో ఈ పరిపాలన సాగుతుందని వాళ్ళు చెబితే, మీకు కానీ వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తే చాలా సంతోషం. సాక్షాత్తు అసెంబ్లీలో మీ భాగస్వామి పక్షాలే కాదు, మీ పక్షాలలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కడిగి ఆరేస్తున్నారు. మొన్నే బుచ్చి చౌదరి గారు మాట్లాడింది చూసాం, ఇదే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు సమాధానం చెప్పగలిగారా? దానికి చెప్పలేరు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, మీ ప్రభుత్వంలో ఉన్న సామాన్య కార్యకర్తలు కూడా ఇది కాదు పరిపాలన అంటే, మనం తప్పుదారిలో వెళుతున్నాం అనే భావన చాలామందికి వచ్చింది. ఇవాళ మేమైతే సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడడానికి, గుండెలు ఎదురొడ్డి పోరాడడానికి. మీ కేసులు ఎన్ని పెట్టినా కూడా
ఎదురు నిలబడడానికి ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిలదీస్తాం. ఈ రాజమండ్రిలో ప్రభుత్వ వైద్యశాలని ఇక్కడే ఇదిగో సెంట్రల్ జైలుకే ఆపోజిట్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని కడితే మీరు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తారా? అది కనీసం కొంచెమైనా మీకు సమాజం పట్ల బాధ్యత ఉందా? గతంలో ప్రైవేటీకరణ, ప్రైవేట్లో ఉన్న సంస్థల్ని ప్రభుత్వం తీసుకునేది, టేక్ ఓవర్లు జరిగేవి. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేకి రాష్ట్రంలో ఇప్పుడు కదా 96లో మా కాకినాడలోని గోదావరి ఫెర్టిలైజర్స్ని అమ్మేయడం దగ్గర మొదలెడితే నిజాం షుగర్స్ దాకా అన్నీ ప్రైవేటీకరించడం తప్ప ఏ రోజైనా నీ ముద్రతో ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఉపాధి కానీ తీసుకొచ్చగలిగారా? ఎందుకు తీసుకురాలేకపోయారు? పోనీ అవన్నీ ఒక ఎత్తు, ఉపాధి అవకాశాలు మీరు పోగొట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేయడం ఆస్తుల్ని, దాన్ని కూడా మేము వేరేగా చూస్తాం. కానీ ఇవాళ పేద ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యాన్ని మీరు ప్రైవేటీకరణ చేస్తారంటే, ఆరోగ్యశ్రీని నామరూపాలు లేకుండా నాశనం చేస్తానంటే, అప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ కళ్ళప్పగించి చూడడానికి సిద్ధంగా లేదు. మీరు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టుగా ఇంకా ఎంతమంది నాయకులు మీరు అరెస్ట్ చేసినా ఎవరు భయపడి పారిపోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో నేను మా నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, ఆయన సీనియారిటీ, ఆయన అనుభవం, గతంలో ఎప్పుడన్నా ఇలాంటి సంఘటనలు జరిగాయా అని. మీరు ఎందుకు ఇంత కక్ష సాధింపుగా మీరు ముందుకెళ్తున్నారనేది ఇప్పటికైనా సరే ఆత్మపరిశీలన చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది, ఈ రాష్ట్రానికి మంచిది, ఈ ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మిథున్ రెడ్డి గారి అరెస్ట్నే కాదు, ఈ లిక్కర్ కేసుని తీసుకొచ్చి లిక్కర్ స్కామ్ అంటారు. వాళ్ళ గవర్నమెంట్లో జరిగితే స్కీమ్ అంట, ఈ గవర్నమెంట్లో జరిగితే స్కామ్ అంట. 2014-19 మధ్య లిక్కర్ కేసులు ఏమైనాయి? ఏమైనాయి ఆ కేసులోనే అడుగుతున్నాం మేము. తప్పు జరగకూడదు, టైం టు టైం అమ్మాలి, ఈ వినియోగం తగ్గించాలి, మద్యం వినియోగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తే అది చాలా తప్పుగా చూపించారు. ఇప్పుడు మద్యం విక్రయాలు పెరిగి చాలా దారుణంగా, దుర్మార్గంగా ఎక్కడ పడితే అక్కడ తాగుతున్న పరిస్థితి కనబడితే ఇది ప్రభుత్వ విజయంగా చెప్తూ ఉన్నారు. సిగ్గు అనిపించట్లేదా? మీకేమి సిగ్గు అనిపించట్లేదా? మద్యం వినియోగం పెరిగితే అది రాష్ట్ర అభివృద్ధిగా మీరు చూస్తూ ఉన్నారంటే మీ రాజనీతి ఏంటో అర్థమవుతుంది మాకు. వాటన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి అరెస్టులు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, ఈ కార్యక్రమాలన్నీ మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ పరిపాలన జరుగుతున్న తీరు, పేదల మీద జరుగుతున్న దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. అదేవిధంగా మీరు చేసే అక్రమ అరెస్టులకి భయపడే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ పార్టీ చాలా స్ట్రాంగ్గా నిలబడుతుందని కూడా మా నాయకులు, మా కార్యకర్తలు గట్టిగా ప్రజల పక్షాన నిలబడతామని కూడా మరొకసారి చెప్తున్నాం. మా పార్లమెంటరీ పార్టీ నాయకులైనటువంటి మిథున్ రెడ్డి గారిని పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దలు కురసాల కన్నబాబు గారితో కలిసి ములాఖత్కు వెళ్ళటం జరిగింది. నిజంగా చాలా ఆంధ్రప్రదేశ్లో పౌరుడిగా భారత రాజ్యాంగ విలువల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, ఏం చేస్తూ ఉన్నారో, పరిపాలన ఏ విధంగా ఉందో చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం వెర్రితలలేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. కుట్రలు కుతంత్రాలతోనే పరిపాలన జరుగుతూ ఉంది. కక్షలు కార్పణ్యాలను భుజాన వేసుకొని రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు. అవి ఎటు వెళ్తాయో అర్థం కాని పరిస్థితిలో ఉంది. 5 సంవత్సరాల వ్యవధి ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తే పరిపాలన చేయమని, ప్రజలకు ఉపయోగపడని, రాజ్యాంగాన్ని పరిరక్షించమని అవకాశం ఇస్తే పిల్ల చేష్టలతో అనేక అలవికాన్ని వాగ్దానాలు ఇచ్చినటువంటి సుదీర్ఘ రాజకీయం ఉందని చెప్పుకునే
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు మొత్తం పిల్లల చేతిలో పెట్టి ఈరోజు అనేక కేసులు, ఒక కేసు అని చెప్పడానికి మాకు లెక్కలు రావు. సోషల్ మీడియా కానీ, దొంగ కేసులు కానీ, చివరికి ఈరోజు లిక్కర్ కేసు అని చెప్పేసి మా వారి మీద కేసులు పెట్టి జైల్లోకి పంపించి విలయతాండవం చేస్తూ ఉన్నారు, బయట ఆనందపడతా ఉన్నారు. ఉదాహరణకి కొండం తవ్వి ఎలుక పట్టారని చెప్తా సామెత ఉంది. ఈ కేసులో అయితే కొండ ఉంది కానీ ఎలుక కూడా లేదు, ఏమీ లేదు. మీరు ఏ యాంగిల్లో చూసినా, ఏ రిపోర్ట్ తీసుకున్నా, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు. అది సత్యం తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది. ఈరోజు మీరు ఇచ్చినటువంటి, మీరు దాఖలు చేసినటువంటి అంశాలు కానీ చివరికి బెయిల్ వస్తూ ఉంటే మా నాయకులకి సంబంధిత పీపీఎల్ను కూడా మీరు సకాలంలో పంపించకుండా భయప్రాంతాలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిపాలన బాధ్యతాయుతంగా ఉండాలా. మేము అడుగుతా ఉన్నాం, మీరు పరిపాలన చేసినప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ లిక్కర్ కేసులో ఈరోజు అనేకం జరుగుతూ ఉన్నాయి, చాలా అవినీతి జరుగుతూ ఉంది. మేము పరిపాలన చేసినప్పుడు మీకు లిక్కర్కి సంబంధించి ఎంత లాభాలు వచ్చినాయో, రాబడి వచ్చిందో, ఈరోజు ఎంత రాబడి వస్తుందో కూడా మీరు సమాధానం చెప్పాలి. దాంతోపాటు లైసెన్సులు కానీ లేకపోతే ట్యాక్సెస్ కానీ దాదాపు 100 కోట్ల రూపాయలు కలిపినా మా దగ్గర వచ్చినటువంటి ఆదాయం రాలా. అయినా వచ్చిన ఆదాయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చూపిస్తూ ఉంది, ఎక్కడ పెడతా ఉంది, ఎవరి జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి, ఎవరు దీనికి బాధ్యుడని చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే చాలా ఈరోజు వీటిల్లో కూడా వేడుకుంటా ఉన్నాం, ఈ రాష్ట్రంలో పరిపాలన సరళ మీద అవగాహనతో అందరికీ తెలియపరచండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా జరిగిందో, ఎంత అకౌంటబిలిటీతో పనిచేశాడో, ఎంత రాజ్యాంగబద్ధంగా పనిచేశాడో, ఎంత ప్రజాస్వామ్యంగా నడిచిందో. ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితిగతులు మారినాయి. రాజ్యాంగబద్ధంగా హక్కులు పరిణమిల్లినాయి. రైతులు ఒక ప్రక్క, విద్యార్థులు ఒక పక్క, పేదవారికి సర్వీస్ చేయాలని పెట్టినటువంటి అనేక కార్యక్రమాలను గాలికి వదిలేసావు నువ్వు. చివరికి ఆరోగ్యం కోసం కూడా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలే లేవని చెప్తా ఉన్నావు. వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నావు. మీరు ఏ కార్యక్రమాన్ని సరిగా చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఈరోజు నిజంగా మేము మిథున్ రెడ్డి గారిని కలిసి వచ్చాం. ఇప్పుడే మా నాయకుడు చాలా ధైర్యంగా ఉన్నాడు, ఎందుకు మొక్కువని దీక్షతో ఉన్నాడు. ఇది వాళ్ళకి రాబోయే రోజుల్లో చెంపపెట్టు కాబోతా ఉంది ఈ కేసు. ఏమైనా ఉంటే కదా, దాంట్లో శాంటిటీ ఉంటే కదా మీరు పెట్టే కేసు. అందుకనే ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ రాష్ట్రం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకి నక్కకి నాగనోకారికి అంత తేడా ఉంది. సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మేము అకౌంటబిలిటీతో పనిచేసాం, అదే మాకు శ్రీరామ రక్ష అవబోతా ఉంది. ఏ కార్యకర్త, ఏ నాయకుడు, ప్రజాస్వామ్యాన్ని కోరే ఏ వ్యక్తి అధైర్యపడద్దు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు త్వరలో బయటకు వస్తాయి. రాబోయే ఎన్నికల్లో వీటన్నిటికీ సమాధానం దొరికిందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.